Hi students. Hi students. Today we are going to see the topic of oligopoly. So what is the oligopoly? So this oligopoly is going to discuss about the pricing, ma'am. Okay. So it's totally about the pricing. Under pricing we discuss the oligopoly. So what is the meaning of the oligopoly? Means, well, this word is derived into two words. One is the oligo and another one is the folian. Oligi and another one is the folian. So see here, oligopoly has been derived from two words, oligi and folian. Oligi means a few and folian means sellers. That means a few sellers. So let us see that the definition of oligopoly. Oligopoly is defined as a market situation in which there are a few sellers or producers dealing in either the homogeneous or differentiated products. So for you to understand this topic, I am explaining briefly. See here, that means అంటే మనకి ఇప్పుడు ఉన్నటువంటి మార్కెట్ పరిస్థితి ఏదైతే ఉందో ఆ మార్కెట్ పరిస్థితిని బట్టి ఎవరు అమ్మనటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని మనం వ్యాపారం కింద చేయడం అనమాట. అంటే ఎవరో అమ్మని వస్తువులు ఉంటాయా అండి అంటే ఉంటాయి. అంటే ఎలాంటి, ఇప్పుడు సిమెంట్ ఉందండి, సిమెంటు అన్ని 10 షాపులో 15 షాపులో ఉండవు కదా మనకి వరుసగా. అది సాధ్యం కాదు. ఎందుకని, సిమెంట్ అన్నది అందరూ ఒక బట్టల షాప్ లాగా 15 షాపులు పెట్టరు ఎక్కడ కూడాను. కాబట్టి ఇక్కడ ఏముంటుంది, సిమెంట్ అనే అమ్మేవాళ్ళు ఎవరు, ఇక్కడ ఫ్యూ సెల్లర్స్. సో these types of products selling persons are the oligopoly person. So let's see what is the oligopoly means. The oligopoly is defined as a market situation in which there are a few sellers or producers dealing in either the homogeneous or డిఫరెన్షియేటెడ్ ప్రొడక్ట్స్. అంటే మనం ఇక్కడ ఒలిగోఫలి ఎన్ని రకాలుగా మూడు రకాలుగా చెప్పుకున్నాం. అంటే ఏంటంటే ఈ ఒలిగోఫలి అన్నది చేసే మార్కెట్ ఏంటి అంటే ఫ్యూ సెల్లర్సే, లేదు వాళ్ళు హోమోజీనియస్ ప్రొడక్ట్స్ సెల్ చేస్తారు, లేదు అంటే అందరితో కంపేర్ చేసుకుంటే కొత్తగా వేరే ప్రొడక్ట్స్ ఏమన్నా ప్రొడక్ట్స్లో వేరియేషన్ చూపించి అమ్ముతారు అనమాట. ఓకే, మనం క్లాసిఫికేషన్ ఆఫ్ ఒలిగోపలీకి వెళ్దాం. క్లాసిఫికేషన్ ఆఫ్ ఒలిగోపలీ, ఇన్ దిస్ క్లాసిఫికేషన్ వీ హ్యావింగ్ ద 5 classification. So let us see the first one, nature of product. In the nature of product, again we can see two basis of the nature. One is the pure and the second one is the differentiated. What is the pure? The pure is nothing but the product produced by competing firms in the market and is identical or హోమోజీనియస్. అంటే ఎటువంటి ఉంటుంది ఇక్కడ మార్కెట్ అంటే మీకు ముందు చెప్పాను చూడండి, ఫ్యూ సెల్లర్స్ మాత్రమే ఉంటారు, వీళ్ళు మాత్రమే అమ్ముతారు ఇందులో అనేసి. సో అటువంటి వాటిని మనం ప్యూర్ ఒలిగోపలీ అంటాం. డిఫరెన్షియేటెడ్ ఒలిగోపలీ ఈజ్ సపోజ్ టు ఎగ్జిట్ ఇన్ ద మార్కెట్ when the firms in the market produce and sell the నాన్ హోమోజీనియస్. అంటే ఇంకా వేరే వెరైటీ ఆఫ్ ప్రొడక్ట్స్, అంటే ఉన్న వాటితో కాకుండా వేరే ప్రొడక్ట్స్ అనమాట. ఇప్పుడు మనం రెగ్యులర్గా కొనే వాటిలో వేరియేషన్స్ ఉంటాయి చాలా ప్రొడక్ట్స్. ఏవి మనం జనరల్గా చూడండి, మీరు క్లాత్ షాప్స్ ఉంటాయి, కానీ ఫెస్టివల్ టైంలో చూడండి మనం ఎక్కువ డిస్కౌంట్ ఇచ్చో లేకపోతే అట్రాక్టివ్గా ఉండో ఉన్న దాంట్లోనే మనం వెరైటీగా ఉన్నదానికి వెళ్తాము. సో దట్ టైప్స్ ఆఫ్ ఇస్ ద డిఫరెన్షియేటెడ్ ఒలిగోపలీ. నెక్స్ట్ వన్ ఈస్ ద ఎంట్రీ ఆఫ్ ఫార్మ్స్. ఎంట్రీ ఆఫ్ ఫార్మ్స్ మీన్స్ హియర్ టూ entry of forms is there. So generally in this entry of forms of oligopoly, it is the freedom entry for the market. So again in this we classified the market open and close oligopoly. So what is the open oligopoly means? అంటే మనం ఎప్పుడైతే ఒక ఫామ్ ఎంటర్ అవ్వడానికి కొత్తగా మనం మార్కెట్లో ఎంటర్ అవ్వాలి అనుకుంటున్నాం, దీన్ని బేస్ చేసుకుంటే కనుక మనం చూసుకుని మార్కెట్ కనుక చూస్తే మనం ఎంటర్ అయితే కనుక దీన్ని ఓపెన్ ఒలిగోపలీ అంటాం. కానీ మనం ఎంటర్ అవ్వలేకపోతే, మార్కెట్లో ఎస్టాబ్లిష్ చేసుకోలేకపోతే అటువంటి దాన్ని మనం క్లోజ్డ్ ఒలిగోపలీ అని అంటాం. వాట్ ఈస్ దట్? ఓపెన్ ఒలిగోపలీ and closed oligopoly. When the new firms are allowed to enter in the market, it is called open oligopoly. When the new firms is not possible to enter in the market, then it is closed oligopoly. Okay, when the new firms are not
allowed to enter into the market, then that market is the closed oligopoly. Okay, next one. Let's see the next. What is the next one? The next one is the price leadership. So in price leadership also we having two. What is that? Means partial and full. The partial means when a firm is entering into the market, to recognize it, we see the when we want to enter into the market, so here we will see how we have to enter into the market based on the price. So it is recognized as a price leader. The other smaller firms in the market follow the price fixed by the leader firms. That is called the partial oligopoly. When we see the full oligopoly, where there is no leading firm to determine the price of a product in the market, then the firm may be engaged in price competition in the case of full oligopoly. That means they will not compare to others, so they will provide their price only. Why? Because already we are not seeing for it is the leading firm or not, and we are not determining any prices comparing to the other competitors. So when we are not comparing, then it is considered as the full oligopoly. Now next one, agreement or collusion. Agreement or collusions, again we have here two, collusive or non collusive. అంటే ఏంటి మనకి ఇక్కడ అగ్రిమెంట్ అన్నది ఏంటి, మీకు మనం ఒక బిజినెస్ చేయాలనుకుంటాం అంటే కాంట్రాక్ట్ చేసుకుంటాము. సో ఈ బిజినెస్ చేయాలన్నప్పుడు ఇద్దరు యాక్సెప్ట్ చేయాలి కదా. అంటే మనం ఏ ప్రోడక్ట్ అయితే ప్రొవైడ్ చేయాలనుకుంటున్నాం అంటే ఇద్దరు పర్సన్స్ ఉంటే కానీ మనం అగ్రిమెంట్ చేయలేం. అలాగే ఇక్కడ ఈ అగ్రిమెంట్ ఆర్ కొలెజ్యూషన్ అన్న దాంట్లో కొలెజ్యూ అనేది ఏంటి, వెన్ డిఫరెంట్ ఫార్మ్స్ ఇన్ ద ఒలిగోఫీ మార్కెట్ హ్యావ్ సమ్ informal or formal agreement about price, output division of market, profit sharing, etc. Non-collusive oligopoly means when there is no agreement or collusion among the firms. అంటే ఇప్పుడు చూడండి, collusive అంటే మనం పక్క ఫామ్ని బేస్ చేసుకుని వాళ్ళతో బేస్ చేసుకొని మనం అయితే ఈక్వల్ ప్రైస్ ఫిక్స్ చేసుకోవడం, లేదు అంటారా highest price compared to equal price or highest price, making them with the friendly way, making the friendly competition and not making the so much of differentiation or so much of difficulties compared to the other company. When you see to the non-collusive oligopoly, that is there is no agreement between the both companies. Okay, next one is the degree of coordination. On the basis of degree of coordination, again the oligopoly market can be of the types of organized and syndicate oligopoly. So when the organized oligopoly, here we can see the different forms in the market, they are avoiding the price competition. That means they are organizing themselves into a central association. So for fixing price, output quotas, etc. That means for the any other, so many business will be there, we are giving some tenders or quotations like that. So we are fixing some price and we are giving a contract to someone. So they have to maintain that. That is the organized oligopoly. When we are coming to the syndicate oligopoly, all the firms in the market create as a syndicate or cartel, which is common selling organized for the sale of output turned out by all firms. That means the syndicates board, you can know that they designed that, the persons of the particular group, okay, from the market of the firm, and that means which the organized they designed. And our board of directors కానీ సిండికేట్ నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చిందండి అంటాం. జనరల్గా మీకు దీని గురించి ఆల్రెడీ మనం క్లాస్లో ఒకసారి డిస్కస్ చేసాం. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ అన్ ఐడియా యూ కెన్ ఆస్క్ మీ అగైన్, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్. ఓకే, ఈ ఫామ్ ఏదైతే మనకి ఉంటుందో, ఈ కంపెనీ ఏదైతే ఉంటుందో, సో అది మార్కెట్ని వెళ్ళడానికి మనం ఒక ఛానల్ అన్నది ప్రొవైడ్ అవుతుంది మార్కెట్ పొజిషన్కి. సో సిండికేట్ oligopoly means all the firms in the market catered a syndicate or cattle which is a common selling organization for the sale of output turned out by all firms. Okay, I think this is the topic of the classification of oligopoly. These are the 5 classifieds in the oligopoly. So in the oligopoly means having very few sellers. See here the characteristics I am going to give in a glance for you. Have a glance. Few sellers, control over supply. So when we have seen based on the
we can control the supply. Interdependence of the firms, conflicting attitudes of the firm, lack of uniformity of size of firm and group behavior, advertising and selling cost, price rigidity, intense and competition, indeterminateness of demand curve. That means indeterminateness of demand curve means there are the few sellers of that months. We have to make any control of the supplying of the products, and it based on that we have to see the demand and everything. These are the characteristics of the oligopoly. Thank you for watching.